హాయ్ ఫ్రెండ్స్, ప్రతిరోజు తెలుగు సినిమా అప్డేట్స్ని మీకు అందిస్తున్న సినిమా కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి చిత్ర విశేషాలు. సైనికుడిగా ప్రభాస్ మరో పీరియాడికల్ చిత్రంతో దుల్కర్ సల్మాన్. నాథుడుగా శరత్ కుమార్. దక్షిణాది నటుడితో కింగ్ ఢీ. అలాంటి సినిమాల్లో నేను భాగం కానంటున్న సోనాక్షి సిన్హా. ఈరోజు చిత్ర విశేషాలను ఇప్పుడు వివరంగా చూద్దాం. సైనికుడిగా ప్రభాస్. కల్కి విజయాన్ని ఆస్వాదిస్తున్న ప్రభాస్ తదుపరి ఏ సినిమా కోసం రంగంలోకి దిగుతారనేది ఆసక్తికరంగా మారింది. సలార్ 2, కల్కి 2898 AD రెండో భాగం మొదలుకొని హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా తయారు చేసిన కథలు ప్రభాస్ కోసం ఎదురు చూస్తున్నాయి. మరోవైపు రాజాసాబ్ చిత్రం సెట్స్ పైనే ఉంది. వీటన్నిటినీ ముందుకు కదిలించాల్సి ఉంది. ఆయా కథలు, పాత్రలకు సంబంధించి రోజుకొక ఆసక్తికరమైన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా యుద్ధం, ప్రేమ మేళవింపుగా ఉంటుందని, అందులో ప్రభాస్ సైనికుడిగా కనిపిస్తారని ప్రచారం సాగుతోంది. ప్రస్తుతం పూర్వ నిర్మాణ పనుల్లో ఉన్న ఈ సినిమా కోసం ఇప్పటికే కొన్ని పాటలు సిద్ధమైనట్టు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. మరో పీరియాడికల్ చిత్రంతో దుల్కర్ సల్మాన్. పీరియాడిక్ ప్రేమ కథ సీతారామంతో వెండి తెరపై మెరుపులు మెరిపించారు దుల్కర్ సల్మాన్. వైజయంతి మూవీస్ నిర్మాణంలో హను రాఘవపూడి తెరకెక్కించిన ఈ సినిమాకి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ దక్కింది. దుల్కర్ ప్రస్తుతం వైజయంతి సంస్థలోనే మరో చిత్రం చేసేందుకు సమాయత్తమవుతున్నారు. దీనికి పవన్ సాధినేని దర్శకత్వం వహించనున్నట్టు తెలిసింది. ఇది ఓ విభిన్నమైన భారీ పీరియాడికల్ యాక్షన్ డ్రామా కథతో రూపొందనున్నట్లు సమాచారం. దుల్కర్ ఇందులో మునుపెన్నడూ చేయని శక్తివంతమైన పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. నాథుడిగా శరత్ కుమార్. విష్ణు మంచు ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న కన్నప్పలో వివిధ భాషలకు చెందిన అగ్రనటులున్నారు. అందులో ఒకరు శరత్ కుమార్. ఆయన ఈ సినిమాలో నాథుడు పాత్రని పోషిస్తున్నట్టు చిత్రవర్గాలు వెల్లడించాయి. ఆదివారం శరత్ కుమార్ పుట్టినరోజు సందర్భంగా ఆయన లుక్ని విడుదల చేస్తూ పాత్ర వివరాలను వెల్లడించారు. ఓ యోధుడిగా ఉగ్ర రూపంలో ఆయన తెరపై సందడి చేస్తారని సినీ వర్గాలు తెలిపాయి. శివభక్తుడైన కన్నప్ప జీవితం ఆధారంగా రూపొందుతున్న చిత్రం ఇది. ముఖేష్ కుమార్ సింగ్ దర్శకత్వం వహిస్తున్నారు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీతో కలిసి అవా ఎంటర్టైన్మెంట్ పతాకంపై మంచు మోహన్ బాబు నిర్మిస్తున్నారు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, ప్రీతి ముకుందన్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం డిసెంబర్లో విడుదలవుతోంది. దక్షిణాది నటుడితో కింగ్ ఢీ. త్వరలో కింగ్గా ప్రేక్షకుల ముందుకు రానున్నారు బాలీవుడ్ అగ్ర కథానాయకుడు షారుఖ్ ఖాన్. తన కుమార్తె సుహానాతో కలిసి ఆయన నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనరే కింగ్. సుజోయ్ ఘోష్ దర్శకుడు. భారీ బడ్జెట్తో రూపొందుతున్న ఈ ప్రాజెక్ట్ని రెడ్ చిల్లీస్ ఎంటర్టైన్మెంట్, మార్ఫిక్స్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కనున్న ఈ సినిమాకి మరో ఆసక్తికర విషయం తోడైంది. ఇందులో షారుఖ్ సుహానాని ఢీకొట్టే ప్రతినాయక పాత్ర కోసం ఓ దక్షిణాది నటుడిని వెతికే పనిలో బిజీగా ఉందట చిత్ర బృందం. దీనికోసం ఇప్పటికే కొందరితో చర్చలు కూడా ప్రారంభించారని సన్నిహిత వర్గాలు తెలిపాయి. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో ఉన్న ఆసక్తి తారాస్థాయికి చేరింది. అలాంటి సినిమాల్లో నేను భాగం కానంటున్న సోనాక్షి సిన్హా. 2 పాటలు 3 సన్నివేశాలకే పరిమితమయ్యే చిత్రాల్లో భాగం కావాలనుకోవడం లేదంటోంది బాలీవుడ్ నాయిక సోనాక్షి సిన్హా. తాజాగా తను కాకుడా అనే హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
ఈ సందర్భంగా మాట్లాడుతూ మొదటిసారి హారర్ చిత్రంలో ప్రయత్నించా, ఇందులో కామెడీ సన్నివేశాలు నచ్చాయి, అందుకే ఈ ప్రాజెక్ట్ను అంగీకరించా. ఏదేమైనా దర్శకులు మెచ్చే నటిగా ఉండాలనేది నా కోరిక. పరిశ్రమకు వచ్చి 14 ఏళ్లకు పూర్తి చేసుకోబోతున్నాను. ఇప్పటి వరకు ఎన్నో విభిన్నమైన పాత్రలతో సాగింది నా ప్రయాణం. ఇకపై అలాగే కొనసాగుతుంది. కొత్త దర్శకులు, నటులు, రచయితలు, సాంకేతిక నిపుణులు ఇలా ఎంతోమందికి అవకాశం కల్పిస్తోంది ఓటీటీ. థియేటర్, ఓటీటీ అంటూ నాకేమీ తేడాలు లేవు. వేదిక ఏదైనా నటించడమే నా పని. థియేట్రికల్గా కూడా మంచి కథలు వస్తున్నాయి. కంటెంట్ ఉన్న చిత్రాలను ఎక్కడ విడుదల చేయాలో దర్శకులకి బాగా తెలుసని చెప్పుకొచ్చింది సోనాక్షి. మరిన్ని తెలుగు సినిమా అప్డేట్స్తో రేపటి ఎపిసోడ్లో కలుసుకుందాం. అప్పటి వరకు సెలవు. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం సినిమా స్క్రీన్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Channels app from Google Play Store and watch your favorite channels. Click the bell icon and subscribe to the channels.